మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అప్పుడు స్కూల్స్ అనేవి ఏమి ఉండేవి కాదు. బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళంట. తనకైతే మా అమ్మమ్మ వాళ్ళకైతే తనకి హిందీ కూడా బాగా వచ్చు. మాకు హిందీ నేర్పించేది, మా కోసమని ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా నేర్చుకుంది. హిందీ కూడా మాట్లాడేది, చదివేది. అందరూ వచ్చి లెటర్స్ రాపించుకునేవాళ్ళు. లెటర్స్ రాసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఏ పని చేసినా, ఏదైనా వంటకం చేసినప్పుడు మనము కళాయి పెడతాం కదా, అప్పుడైనా సరే శ్రీరామ అని చెప్పి పెట్టుకునేది. ఆ పని విజయవంతం అవుతుంది దేవుణ్ణి తలుచుకొని చేయడం వల్ల. ఇంకా లెటర్ రాసేటప్పుడైనా సరే శ్రీరామ అని చెప్పి అందరూ వచ్చి, అప్పట్లో ఇలా ఫోన్స్ అవి ఏమీ లేవు. లెటర్ రాసేటప్పుడైనా సరే శ్రీరామ అని పెట్టి స్టార్ట్ చేసేది. అదే ఏదైనా పనిని స్టార్ట్ చేసినప్పుడు మనకి అడ్డంకులు రాకుండా ఉండాలంటే మనము దేవుణ్ణి తలుచుకొని, దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో, మన చెంత ఉన్నాడన్న నమ్మకంతో మన పనిని స్టార్ట్ చేస్తే మనకి అడ్డంకులు రావని మన నమ్మకం. మనం కూడా మన ప్రయత్నాన్ని మనకు కూడా మన ప్రయత్నం ఉండాలండి. మన ప్రయత్నం కూడా ఉండాలి. సో అందరూ ఏదైనా పని చేసేటప్పుడు మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని మొదలు పెట్టండి. తప్పనిసరిగా మీకు ఆ పని విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.